ఈరోజు మన లేఖన భాగం చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనములు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబట్టయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు ఆత్మ సంబంధమైన స్వాగతాన్ని పలుకుతున్నాం. రండి, దేవుని వాక్యం విందాం, దేవుని స్వరాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విందాము అంటే దాని అర్థం ఏంటంటే, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో తెస్సలోనిక సంఘం వారికి స్పెషాలిటీ ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, పౌలు శీలలు వాక్యం బోధించినప్పుడు లేదా పౌలు బోధించినప్పుడు మేము వారికి వాక్యం బోధించినప్పుడు అది మా వాక్యం అని భావించక దేవుని వాక్యమని భావించారు. చూడండి, ఈ రోజుల్లో పాస్టర్లు చెప్తే వాళ్ళు ఏదో చెప్తుంటారులేండి అనే ధోరణిలో చాలామంది ప్రజలు ఉన్నారు. పాస్టర్ల వాక్యం కాదు ఇది, దైవజనుల వాక్యం కాదు, స్పీకర్ల వాక్యం కాదు ఇది, ఇది దేవుని వాక్యం. యేసుప్రభు చెప్పాడు, వేషధారులైన శాస్త్రులు పరిచరుల యొక్క వాక్యాలు వినండి, వాళ్ళ వాక్యాలు వినకుండా వెళ్ళిపోండి. వాళ్ళ వాక్యాలు వినకపోతే మీరు వాక్యం వినే అవకాశం లేదు, ధర్మశాస్త్ర బోధన వివరణ మీకు దొరికే అవకాశం లేదు. వారు మీతో చెప్పినవి వినండి, వారు మీతో చెప్పినవి చేయండి, కానీ వారు చేసినవి మాత్రం చేయొద్దు. వారు చెప్తారు కానీ చెయ్యరు. కాబట్టి వాళ్ళు చెప్పింది విన్నారా, దేవునికి స్తోత్రం, మీరు ఆశీర్వదించబడతారు. ఒకవేళ వారు చేసింది కానీ చేస్తే వాళ్ళలాగా మీరు నరక పాత్రులు అవుతారు అన్నట్టుగా ప్రభు మాట్లాడాడు. ఈ రోజుల్లో చెప్పడం సులభం కానీ చేయడమే కష్టం. బోల్డ్ మంది చెప్తున్నారండి, చేసేవాళ్ళు ఎంతమంది? చేసి చెప్పగలిగే వాళ్ళుగా ఉండాలి, చెప్పడానికి ప్రయత్నం చేయాలి, చేయడానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మారినటువంటి అభిప్రాయాలు అనగా నతనియేల్ అనేటువంటి కొత్త శిష్యుడి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా మారాయి, అతనితో దేవుడు వ్యవహరించడం వల్ల అతని అభిప్రాయాలు ఎలా మారాయని మనం ఎపిసోడ్లో ఆలోచించాం. అభిప్రాయము మాని అనే మాటను అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో చూసాం. మంచిది కాని చోట్లోంచి దేవుడు మంచిది రప్పించగలడని, మానులో నుంచి ఆయన మంచిది రప్పించగలడని, మార్పు జరిగితే మంచిది జరుగుతుందని. అంతేకాకుండా మనం ఆలోచించినట్టు విషయం, మనము గత ఎపిసోడ్లో ఆ ప్రశ్నకి, నతానియేలు ప్రశ్నకి ఫిలిప్ యొక్క ఆన్సర్ కమెంట్ సి, వచ్చి చూడుము అన్నట్టుగా వచ్చి ఆయన వెళ్ళాడో లేదో చూశాడో లేదో మరి మనకు తెలియదు. ఇలాగా మనం మారినటువంటి అభిప్రాయాలు గురించి మనం మాట్లాడుకున్నాం. మంచిది అనేది భూలోకము నుంచి రాదని, భూలోకం మీద మంచితనం లేదని, ఏ మానవుడిలో మంచితనం లేదని, మంచితనము మంచిది, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం, శ్రేష్టమైన ఈవులు బహుమానాలు వరాలు ఇవన్నీ పైనుంచి వస్తాయని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త ఇంచుమించు మనం ముగింపులోకి వచ్చేసాం. 1వ అధ్యాయం ముగింపులోకి వచ్చేసాం. 1వ అధ్యాయము 50వ వచనం. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూచితివని అతనితో చెప్పాను. 50వ వచనం నేను చదువుతున్నాను, ద వాయిస్ ట్రాన్స్లేషన్. నతనియేల్, if all it takes for you to believe is my telling you I saw you under the fig tree, then what you will see later will astound you. బాబు, ఇట్స్ జస్ట్ బిగినింగ్. నతనియేల్ నూతనమైన శిష్యుడా, ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్. కానీ రాబోయే రోజుల్లో గొప్ప విషయాలు చూడబోతున్నావు. నీ నమ్మకానికి ఆధారం నా మాటేనా? ఓకే, అయితే పర్లేదు. నువ్వు నిలబడి ఉండడానికి ఆధారము నా మాటేనా అనగా పేతురు గారి విషయంలో మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళేపోతే వెళ్ళండి అని ప్రభు చెప్పడాన్ని బేస్ చేసుకొని చెప్పిన మాట అది.
నిలబడ్డానికి ఆధారము ప్రభు యొక్క మాట, నమ్మకానికి ఆధారము ప్రభు యొక్క మాట. 1వ అధ్యాయం 50వ వచనం చదువుతున్నాను, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. జీసస్ రెస్పాండెడ్ అండ్ సెడ్ టు హిమ్, బికాస్ ఐ సెడ్ యూ, ఐ సా యూ అండర్నీత్ ద ఫిగ్ ట్రీ, యూ బిలీవ్, యూ విల్ సీ గ్రేటర్ థింగ్స్ దాన్ దిస్. నేను నీతో చెప్పడం అనగా నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావు అని చెప్పడం అది గొప్ప సంగతే. కానీ ఇది గొప్ప సంగతుల యొక్క ఆరంభం మాత్రమే. యూ విల్ సీ మోర్ థింగ్స్. నీవు మరిన్ని గొప్ప సంగతులు చూస్తావు. దేవునికి స్తోత్రం. ఎందుకండి అన్ని గొప్ప సంగతులు అని కాదు, కానీ వీటికంటే గొప్ప కార్యములు చూతువు. విని నమ్మాడు అనగా వీటికన్నా గొప్ప కార్యములు చూచినప్పుడు ఇప్పుడున్న దానికన్నా నీ విశ్వాసం గొప్ప విశ్వాసంగా మారుతుంది. గొప్ప కార్యాలు గొప్ప విశ్వాసాన్ని పుట్టిస్తాయి. గొప్ప కార్యాలు గొప్ప విశ్వాస వీరుని తయారు చేస్తాయి. కార్యాల యొక్క ఉద్దేశం విశ్వాసం అయితే గొప్ప కార్యాల యొక్క విశ్వాసం గొప్ప విశ్వాసం, గొప్ప కార్యాల యొక్క గొప్ప విశ్వాసం రావాలి. స్మాల్ ఫెయిత్ లేకపోతే స్మాల్ డీడ్స్, స్మాల్ ఫెయిత్. గ్రేట్ డీడ్స్, గ్రేట్ ఫెయిత్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ గొప్ప కార్యాలు. యేసుప్రభు గొప్ప కార్యాలు అని అంటున్నాడంటే అక్కడ రాయబడిన కింద మాటలో 51వ వచనంలో అంటాడు, జరగొచ్చేమో గొప్ప సంగతులు. గొప్ప సంగతులు అనడానికి, గొప్ప సంగతులు చూస్తావు అనడానికి, చేస్తారని కాదు చేస్తారు కూడా. ఓ చిన్న ఉదాహరణ చెప్పాడు. ఎటువంటి సంగతులు అంటే ఆ సంగతినే మాటి మాటికి చాలాసార్లు చూస్తారని కాదు. ఇలాంటి యూ వుడ్ సీ ద థింగ్స్ లైక్ దిస్. ఆకాశం తెరవబట్ట అనగానే మనం ఈ టైటిల్తో గత దినాల్లో మనం ఆలోచించాం. ఆకాశం ఎందుకు తెరవబడిందన్న దాని గురించి 3 సందర్భాలు మనం ప్రస్తావన తీసుకొచ్చాం. ఆకాశం తెరవబట్ట చూస్తారు. ఆకాశం నుంచి ఆత్మ పావురం వలె దిగి రావడం చూస్తారని కాదు. నో, ఆకాశం తెరవబడుతుంది, చీల్చబడుతుంది, లేకపోతే విప్పబడుతుంది అనేటువంటి మాటలు మనం చూసుకున్నాం. నిశ్చయముగా యేసు ప్రభు వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు, లేకపోతే ఆమెన్ ఆమెన్ ఐ సే అంటు యు, మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే అంటు యు. ఈ మాటలు మిగతా సువార్తలో కనిపిస్తాయి, కానీ యోహాను సువార్తలో కూడా ఎక్కువ కనిపిస్తాయి. వాటిలో అటువంటి స్టేట్మెంట్ స్టార్టింగ్ నిశ్చయముగా చెప్పినటువంటి విషయాల్లో ఇదొక విషయం. గత దినంలో లేకపోతే గత ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను, యోవేలు చెప్పింది యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఆ ప్రవచనం అది అబద్ధం అనడం లేదు యేసుప్రభు. అది అటువంటి ఇన్సిడెంట్ మీకు జరగబోతుంది, మీరు చూడబోతున్నారు, మీ కనులారా మీరు చూడబోతున్నారు. అంతేకాకుండా ఏం ఇన్సిడెంట్ అది అనగా యాకోబునే ప్రతిసారి దర్శనంలో చూస్తారని కాదు, ప్రతిసారి నిచ్చెన ఎక్కడో యాకోబు దేవదూతలు తప్ప ఇంకేం కనిపించవని కాదు. పరలోకమందున మా తండ్రి అని పరలోకపు ప్రార్థన అని అంటారు. పరలోక ప్రార్థన కాదు, శిష్యులకు యేసుప్రభు నేర్పించిన ప్రార్థన. దాన్ని మనం పరలోకపు ప్రార్థన అంటున్నాం. పరలోకంలో ప్రార్థన ఏంటి? పరలోకంలో స్తుతి తప్ప ప్రార్థన లేదు, పరలోకంలో సేవ తప్ప ప్రార్థన లేదు. ప్రార్థన అనేది భూమి మీదే ఉంటుంది. అదే సమయంలో భూమి మీద ఉన్నటువంటి ప్రార్థనలను పరలోకంలో వాటిని ముందుకు సాగనివ్వడానికి జరిగేటువంటి ప్రక్రియలు మనకు అక్కడ కనిపిస్తాయి. భక్తుల యొక్క ప్రార్థనలకు విశేషమైన ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు కలిపిన సందర్భాన్ని మనం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు మనం దానిలోకి వెళ్ళలేదు. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు గొప్ప కార్యాలు గురించినటువంటి 3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 50వ వచనం మరలా చదువుకుందాం. వాడుక భాషలో కూడా చదువుదాం. మన పవిత్ర బైబిల్లోంచి కూడా దాన్ని చదివితే మనకు ఇంకా కొద్దిగా అర్థమయ్యే అవకాశం ఉంది. 1వ అధ్యాయము 50వ వచనంలో మనం చూసినట్లయితే, స్తోత్రం. నతనియేల్, ఇఫ్ ఆల్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు బిలీవ్ ఈజ్ మై టెలింగ్ యూ ఐ సా యూ అండర్ ద ఫిగ్ ట్రీ, దెన్ వాట్ యూ విల్ సీ లేటర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
1వ అధ్యాయము 50వ వచనంలో వాడుక భాషలో మనం గమనిస్తే, యేసు నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుట చూశానని, అంజూరపు చెట్టు కింద ఉండడం చూశానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు, గొప్ప సంగతులను, గొప్ప కార్యాలు, గొప్ప వాటిని, గ్రేట్ థింగ్స్, గ్రేటర్ అని అన్నాడు. ఆయన మళ్ళీ ఇది నిజం, ఆకాశం తెరుచుకోవడం, దేవదూతలు మనుష్య కుమారుని యొద్దకు దిగటం, మరలా ఎక్కిపోవటం చూస్తావు అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, తన శిష్యుల యొక్క మనోనేత్రాలు తెరవబడాలి. ఆకాశం తెరవబడినట్లు, ఆకాశం తెరవబడింది, ఓకే, మంచిదే. ఆకాశం తెరవబడితే ఆశీర్వాదాలు వస్తాయి. ఆ వచ్చిన ఆశీర్వాదాలని చూడాలంటే మన కన్నులు తెరవబడాలి, మన కంటి పొరలు రాలాలి. కంటికి మేఘాల్లాగా ఉండే రెప్పలు లేకపోతే ఆ పొరలు రాలిపోతే, వీడిపోతే అప్పుడు మనం చక్కగా చూడగలం. గుడివాడయ్యాడు పౌలు, కానీ అననీయ వచ్చి ప్రార్థించిన తర్వాత భక్తుని యొక్క సామాన్య శిష్యుని యొక్క ప్రార్థన వలన అపోస్తులుడుగా తయారు కాబోయేటువంటి భవిష్యత్ అపోస్తులుడైనటువంటి పౌలు కళలో లేకపోతే సౌలు కళలో ఉన్నటువంటి పొరల వంటివి రాలినాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన కన్నులు తెరవబడాలి, మనం చూడాలంటే చూస్తున్నాంగా. భౌతికంగా మీ ఇల్లు లేకపోతే చుట్టుపక్కల పరిసరాలు లేకపోతే మీ ఆఫీసు, మీ కాలేజు, లేకపోతే మీరు పనిచేస్తున్న స్థలాన్ని చూడడం అని కాదు, ఆత్మలో మనం అనేకమైన విషయాలను చూడాల్సిన అవసరం ఉంది. ఎలీషా భౌతికంగా చూస్తున్నాడు, ఆత్మీయంగా చూస్తున్నాడు. కానీ ఎలీషా శిష్యుడు ఒకడున్నాడు, పనివాడు ఒకడున్నాడు. వాడు కేవలము భౌతికమైన వాటిని చూస్తున్నాడు. భౌతికమైన వాటిని మాత్రమే చూసేవాళ్ళు భయపడిపోతారు. భౌతికమైన వాటిని, ఆత్మీయమైన వాటిని చూడగలిగే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. భౌతికమైన వాటికన్నా ఆత్మ సంబంధమైన వాటిని మాత్రమే చూడగలిగే వాడు మరింత ధన్యులు. రెండూ చూడాలి మనం. కానీ ఆత్మ సంబంధమైన వాటిని అధికంగా చూసినట్టయితే మనం ఆశీర్వదించబడతాం. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, గొప్ప కార్యాలను మనం చూడాలి. కార్యములు జరగకుండా ఉన్నటువంటి, కార్యములు తక్కువగా జరుగుతున్నటువంటి ఆ దినాల్ని, అనగా గిద్యోను జీవితంలో ఉన్నటువంటి దినాలు, ఒకప్పుడు ఉన్న దినాలు. ఏం దినాలు అవి? బానిసలుగా ఉన్నటువంటి దినాలు, భోజనానికి గతి లేనటువంటి దినాలు, శత్రువు తమ ధాన్యాన్ని నాశనం చేస్తున్న దినాలు. మంచి దినాలు చూడాలనుకున్నాడు, మంచి దాన్ని చూడాలనుకున్నాడు. ఆకలి లేనటువంటి దినాలను చూడాలనుకున్నాడు, శత్రు భయం లేని దినాలను చూడాలనుకున్నాడు. గొప్ప కార్యాలను చూడాలి. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం మనకు తెలిసిన మాటే. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను, బయలుపరుస్తాను. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుని ఉద్దేశం తన బిడ్డలు గుడ్డివారుగా ఉండడానికి వీల్లేదు. భౌతిక గుడ్డివారుగా ఉన్నా పర్లేదు, ఆత్మ సంబంధమైన గుడ్డివారుగా ఉండడానికి వీల్లేదు. ఈ రోజుల్లో భక్తులందరూ ఆత్మీయ సంబంధమైన గుడ్డోళ్ళుగా మారిపోయారు. అది విచారకరమైన విషయం. అందుకనే కీర్తనాకారుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఏంటంటే, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించున్నట్లుగా నా కనులు తెరువుము. దేవుని స్తోత్రం. మాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ప్రార్థన కాదు భక్తులు చేసింది. మనమైతే ఒక మందిరం ఇవ్వు, పలాని కొనుక్కోవాలి, పలాని బైక్ ఇవ్వు, కారు ఇవ్వు అని అడుగుతాం. భక్తులు చేసిన ప్రార్థన చూడండి, ఒక భిన్నమైన ప్రార్థన. ఏంటి అంటే, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. మా బోధకులు చెప్తున్నారు, నాకు అర్థమైంది, పూర్వీకులు చెప్పారు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు తవ్వుకోవాలి, మేము గ్రహించాలి, వాటిని ఆస్వాదించాలి. అది భక్తుని యొక్క ఆశ, హృదయాభిలాష. ధర్మశాస్త్రాన్ని గురించి, దేవుని వాక్యాన్ని గురించి అవగాహన లేని ప్రజలు మన సంఘాల్లో కూర్చున్నారు. వాళ్ళకి అర్థం కావాలి, ఆశ్చర్యకరమైన సంగతులను ఇందులో దాచి ఉంచాడు దేవుడు. శరీరములో మాంసపు ముద్ద లోపల ఎముకలను ఉంచినట్లుగా దేవుడు ఆశీర్వాదాలని, ఆశ్చర్యకరమైన సంగతుల్ని అక్షరాల మధ్యలో ఆయన దాచి ఉంచాడు.
అక్షరాల మధ్యలో ఆయన చిన్నపిల్లలు పాత రోజుల్లో మేము ఆడుకునేటప్పుడు పొలని ఇసుకలో దాచినట్లుగా వాక్యాలలో సత్యాలను ఆయన దాచాడు, వాక్యములో మర్మాలని ఉపదేశాలను ఆయన దాచాడు. మనకు కావలసిన వాటిని మనం స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, గొప్ప వాటిని చూడాలి. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter 36 verse. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రియే క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. There is another witness standing in my corner who is greater than John or any other man. The mission that brings me here and the things I am called to do demonstrate the authenticity of my calling which comes directly from Father. The point is, there is another witness standing in my corner who is greater than John or any other man. నా వైపుగా, నా పక్షంగా ఒక వ్యక్తి నిలబడుకున్నాడు. మై కార్నర్, నాకు మూలగా అని కాదు, అలా అని కాకుండా నా వైపుగా, నా పక్షంగా, నా పక్కన ఉన్నాడు. ఏంటట? సాక్ష్యం గురించి, గొప్ప సాక్ష్యం. యోహాను సాక్ష్యం మంచిది కాదు, అతనిదే ఉందండి, అతను ఆవేశపరుడండి, ఉద్రేకపరుడండి అని యేసు ప్రభు యోహాను గురించి నెగిటివ్గా మాట్లాడలేదు. మనం ఈ రోజులో అవకాశం దొరికితే అవతల వ్యక్తుల గురించి నెగిటివ్గానే మాట్లాడతాం. అతను వేస్ట్ అండి, అతని మినిస్ట్రీ వేస్ట్ అండి, నీ సహోదరుని చూచి వ్యర్థుడా అనకూడదు. అనగా వ్యర్థుణ్ణి కూడా దేవుడు ప్రయోజకుడుగా మారుస్తాడు, నిష్ప్రయోజకుడిని కూడా దేవుడు ప్రయోజకుడుగా మారుస్తాడు. ఈరోజు నిష్ప్రయోజకుడేమో రేపు ప్రయోజకుడు అవుతాడు. ఒకప్పుడు ఒనేసీము అనేవాడు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు అని ఎవరన్నారు? ఒనేసీము అనుకుంటే సరిపోదు. ఒనేసీమును గురించి ఫిలోమోనుకి రికమెండ్ చేసేటప్పుడు చెప్తున్నాడు, అయ్యో బ్రదర్ ఫైలిమాన్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇంతకుముందు వాడు యూజ్లెస్ ఫెలో, బట్ ఇప్పుడు యూస్ఫుల్ పర్సన్. ఇంతకుముందు వాడి వల్ల అసలు ఏం ప్రయోజనం, టైం వేస్ట్ మనిషి, తలకాయ నొప్పి మనిషి, వాడు వద్దండి అని అన్నాడు. కానీ రక్షింపబడిన తర్వాత, జైల్లో ఉండి పౌలు ప్రకటించిన సువార్తను విని రక్షింపబడిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు ప్రయోజకుడయ్యాడు. ప్రయోజకులు కావాలి, అది దేవుని చిత్తం. చెడ్డవారు మంచివారు కావాలి, రక్షణ లేని వారు రక్షణ పొందాలి, అది దేవుని చిత్తం. ఇక నేను ఎందుకు చెప్తున్నా అంటే గొప్ప సాక్ష్యం గురించి, వాటి గురించి. సాక్ష్యం అంటే చెప్పేది, మనం చెప్పాల్సింది. యేసు ప్రభు తనను గురించి తానే కాదు సాక్ష్యం చెప్పుకుంది, తన క్రియలు, తన తండ్రి చేస్తున్న క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. యోహాను కన్నా నాకు గొప్ప సాక్ష్యం ఉంది అంటే దాని అర్థం ఏంటి? యోహానుకు సాక్ష్యం లేదని కాదు, యోహానుకు సాక్ష్యం ఉంది. మంచోడండి, నీతిమంతుడండి, పరిశుద్ధుడండి, ఆయన శిష్యులు కూడా సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు, పరలోకమందున తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు యోహాను గురించి సాక్ష్యం ఇవ్వలే. యోహాను గొప్పవాడండి, భక్తుడండి, దేవదూత చేత అతడు ప్రవక్త అనబడతాడు అని చెప్పబడింది లూకా సువార్త 1వ అధ్యాయంలో. యోహాను అనేటువంటి ఫోరన్నర్ సేవకుని గురించి కాదు, కానీ యేసు అనేటువంటి కుమారుని గురించిన సాక్ష్యం గొప్పదిగా ఉంది. ఒకటి గొప్ప సంగతులు లేదా గొప్ప సాక్ష్యం గురించి మనం ఆలోచించినప్పుడు, గొప్ప కార్యాల గురించి ఆలోచించినప్పుడు, నెంబర్ 1 గొప్ప కార్యాలని మనము చూడాలి, చూడబోతున్నాం, చూస్తూ ఉన్నాం, చూసాం, చూస్తూ ముందుకు సాగాలి. రెండోది గొప్ప సంగతులు, గొప్ప సాక్ష్యం దృష్ట్యా దాన్ని చెప్పాలి. నా సాక్ష్యం గొప్పదండి అంటే, గొప్పది అని ఈ రోజుల్లో ఏమని చెప్తున్నారంటే గంటల తరబడి చెప్తే అది గొప్పది అనుకుంటున్నారు. పౌలుకి చెప్పుకోవడానికి పెద్ద సాక్ష్యం ఉంది. 9వ అధ్యాయములో జరిగిన దానికి 22, 26 అధ్యాయాలు చెప్పాడు, బాగానే ఉంది. కానీ తిమోతి పత్రికకు వచ్చేసరికి తన సాక్ష్యాన్ని ఎంత కుదించాడంటే అంత షార్ట్గా ఎవరు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు ప్రపంచంలో. 3 మాటలో లేదా కొన్ని మాటల్లో చెప్పాడు, పూర్వం దోషకుని, హింసకుని, హానికరుణ్ణి. దేవునికి స్తోత్రం.
ఈరోజు సాక్ష్యం చెప్పండి బ్రదర్, సాక్ష్యం చెప్ప 3 గంటల పెద్ద సాక్ష్యం అండి అంటారు. ఎందుకో పాత జీవితాన్నంతా, కక్కి వచ్చిన జీవితాన్నంతా మళ్ళీ చెప్పి 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 దాన్నే ధ్యానిస్తూ దాన్నే ప్రజల కనులు కట్టినట్టుగా చెప్పడం దేనికి? నేను పూర్వం దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికారుణ్ణి. కానీ తెలియక అవిశ్వాసం వలన చేశాను కనుక క్షమించబడ్డాను, ఎప్పుడైతే కనికరం పొందాను అని ఎంత సింపుల్గా చెప్పాడు. సాక్ష్యాల్ని సింప్లిఫై చేయాలి. కొన్ని సంఘాల్లో సాక్ష్యాలు ఉంటాయి, సందేశాలు ఉండవు. ఒక 2-3 సాక్ష్యాలు చెప్తారు, ఇంచుమించు గంట అయిపోద్ది, ఇక వాక్యానికి టైం ఉండదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పి ఏదో ఫార్మాలిటీ చెప్పి ముగించాల్సిన పరిస్థితి. సాక్ష్యము చెడ్డదే అనలేదు, సాక్ష్యము వ్యక్తిగతమైన అనుభవం మంచిదే. కానీ సాక్ష్యం కన్నా సందేశము అనగా సత్యము ప్రాముఖ్యమైనది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మొట్టమొదటి విషయము గొప్ప కార్యాలను చూడాలి. రెండవది గొప్ప కార్యాలు చెప్పాలి. మూడో విషయం యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను. అప్పుడే వెళ్తున్నాడని కాదు, వెళ్తున్నాను, వెళ్ళబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మై ఫాదర్. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. I will tell you the truth, whoever believes in me will be able to do what I have done, but they will do even greater things because I will return to be me with my father. నేను ఈ లోకంలో ఉండను కనుక నాకన్నా గొప్ప కార్యాలు వాళ్ళు చేసే అవకాశం ఉంది, చేస్తారు. నేనుంటే గొప్ప కార్యాలు చేయగలను, నన్ను మించిన గొప్ప కార్యాలు చేసే అవకాశం ఎవరికి లేదు. కానీ నేను వెళ్ళిపోతున్నాను కనుక నేను చేసినటువంటి కొన్ని కార్యాలు వాటికన్నా గొప్ప కార్యాలు మీరు చేయొచ్చు. అదే సమయంలో యేసు కన్నా గొప్ప కార్యాలు చేస్తాం అని చెప్పేసి ఈరోజు ఎవరు అలా చేయడం లేదు. యేసు కన్నా గొప్ప కార్యాలు అంటున్నప్పుడు ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. నేను గత ఎపిసోడ్లో కూడా గుర్తు చేశాను. సిద్ధుడైనటువంటి ప్రతి శిష్యుడు తన గురువును పోలి ఉంటాడు. ఏ శిష్యుడు గురువు కన్నా అధికుడు కాదు. గురువే, శిష్యుడు శిష్యుడే. నువ్వు ఏ స్థాయిలో ఎదిగినా కానీ, ఒకవేళ ఆరంభంలో అక్షరాలు నేర్పించిన ఒక వ్యక్తి అలాగే ఉండిపోవచ్చు. కానీ అతను అక్షరాలు నేర్పించి దిద్దించినట్టు ఆ వ్యక్తి క్రమంగా ఎదిగి ప్రయోజకుడై, లేకపోతే ఒక పెద్ద ఆఫీసర్ గాను, కలెక్టర్ గాను మారాడు అనుకోండి. దాన్ని బట్టి ఆ అక్షరాలు నేర్పించినట్టు గురువు చీప్ అని కాదు, చులకని కదా, ఆయన ఏంది వాళ్ళు నేర్పించేవాడే కదా. అతను అలా పునాది వేయకపోతే, ఫౌండేషన్ వేయకపోతే నువ్వు ఆ స్థాయికి వెళ్ళేవాడే కాదు. అందుకనే యేసు ప్రభు చెప్పిన మాట, పంపబడిన వాడు అనేటువంటి విషయాలు చెప్తూ, పంపబడిన వాడు గొప్పవాడేం కాదు, పంపినవాడు గొప్పవాడు. శిష్యుడు గొప్పవాడు కాదు, గురువు గొప్పవాడు. ఇంకో మాట కూడా చెప్పాడు, యజమానుడు గొప్పవాడు కానీ దాసుడు గొప్పవాడు కాదు. సరే, ఈ గొప్ప తక్కువ అనేటువంటి తారతమ్యాల్లోకి మనం వెళ్ళలేదు. కానీ మూడో విషయం మనం ఆలోచించాల్సిన విషయం, గొప్ప కార్యాలు చేస్తాడు అనగా మనం ఆలోచించిన విషయాలు, గొప్ప కార్యాలు అనే టైటిల్తో మనం 3 విషయాలు ఆలోచించాం. గొప్ప కార్యాలు చూడాలి, శిష్యులు చూడాలి. రెండోది గొప్ప కార్యాల గురించి చెప్పాలి. దేవుడు చేసే గొప్ప రండి, ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియమ్మ గారు పాడినట్టు పాటలో మనం గమనిస్తే, ఆయన యెహోవా నా కొరకు గొప్ప కార్యములు చేసెను అని చెప్తాడు. ఆమె కొరకే కాదు, అందరి కొరకు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేయడం ఆయన స్వభావం. గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గనుడైనటువంటి దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. గగనవాసి అయిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ 3 విషయాలు, గొప్ప కార్యాలు చూడాలి, ఆత్మలో చూడాలి, భౌతికంగా చూడాలి. రెండోది గొప్ప కార్యాలు చెప్పాలి, దాని గురించి చెప్పాలి. అదే సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏం చెప్తున్నాం? చిన్న చిన్న కార్యాల గురించి చెప్పడం కాదు. నిన్న లేచానండి, నేను ఉదయం టిఫిన్ వండుకున్నాను, మళ్ళీ మధ్యాహ్నం భోజనం వండుకున్నాను, రాత్రి భోజనం వండుకొని తిన్నాను, పడుకున్నాను. ఈ దైనందిన చర్యలు చెప్పడం కాదు సాక్ష్యం. జీవిత చరిత్ర చెప్పడం కాదు సాక్ష్యం. దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకొని
నీకు ఒక యూటర్న్ అనుగ్రహించి నీ జీవితాన్ని మలుపు తిప్పి, అవి సాక్ష్యాలు. 4 సంవత్సరాల క్రితం నేను విజయవాడలో గుణదల దగ్గర పడిపోయి యాక్సిడెంట్ జరిగింది. చచ్చిపోయాల్సింది, అందరూ చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం. ఒకడప్పుడు చచ్చిపోయింటే అసలు ఇన్ని ప్రోగ్రాంలు వచ్చిండే కాదు, శాంతి టీవీలోకి నేను ప్రవేశించేవాడిని కాదు, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ఉండేదే కాదు. నన్ను దేవుడు ఉంచాడు. సాక్ష్యం. సాక్ష్యం అంటున్నా, గొప్ప కార్యాలు చూడాలి, చెప్పాలి, చేయాలి. యేసు నామములో మనం కార్యాలు చేయొచ్చు. అనగా విశ్వసించిన వారి వలన ఈ కార్యములు జరుగుతాయి, కనబడతాయి. నమ్మిన వారి వలన. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పండి మాటలు. 5 కార్యాలు ఉన్నాయి అక్కడ, గొప్ప కార్యాలు. ఆ కార్యాలు యేసు చేయలేదా అని కాదు, యేసు చేశాడు. యేసు చేసిన కార్యాలు మనం చేస్తాం. దేవుని స్తోత్రం. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడు కనుక గొప్ప కార్యాలను మాకు చూపిస్తావని, గొప్ప కార్యాల గురించి మేము చెప్పాలని, గొప్ప కార్యాలు మేము చేయాలని, నీవు చేసినట్లుగా మేము కూడా గొప్ప కార్యాలు చేయాలని మాకు ఇస్తున్న శిక్షణ కొరకు, మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం కొరకే మీకు వందనం చేస్తున్నాం. దేవా, మీకు వందనం చేయిస్తున్నా. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న వారి కొరకే మీకు వందనం చేయిస్తూ, మీ గొప్ప సందేశాలు ఉన్నాయి, గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి, గొప్ప ఆహ్వానాలు ఉన్నాయి. ఈ గొప్ప విషయాలన్నిటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ నామాన్ని మహింపరుస్తూ, యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం వచ్చేటువంటి ప్రసారమయ్యేటువంటి ఆయన హెచ్చవలసినది 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారమయ్యేటువంటి సందేశంలో కలుసుకుందాం. అప్పుడు దేవుని వాక్యం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.